హాయ్ గైస్, మీలో ఎంతమంది 'సలార్' మూవీ ఇప్పటికే చూసేశారు? అండ్ ఎన్నిసార్లు చూశారు అనేది ఫస్ట్ క్వెషన్ అనమాట. ఒకవేళ చూసి కనుక ఉంటే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. చూడకపోతే మాత్రం ఈ వీడియోని ఇక్కడితో ఆపేయండి. ఎందుకంటే డెఫినెట్‌గా ఔట్ అండ్ ఔట్ స్పాయిలర్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ 'సలార్' మూవీ నచ్చిన వాళ్ళున్నారు, నచ్చని వాళ్ళున్నారు. అండ్ కొంచెం అటు ఇటుగా ఉంది అని కంప్లైంట్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మనం మూవీ ఎలా ఉంది, మూవీ ఎలా తీశారు అన్న విషయాలు అసలు తలుచుకోలేదనమాట. ఆ విషయాల కోసం కాదు మనం ఈ వీడియోని ప్రెజెంట్ చేసేది, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది. 'సలార్' మూవీ చూసేటప్పుడు మనకి పార్ట్ 2 ఉంది అని అందరికీ తెలుసు. చూసిన తర్వాత పార్ట్ 2లో ఏం జరగబోతుంది, అసలు ఎక్కడ పార్ట్ 2ని ఎలా మన ప్రశాంత్ నీల్ ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు అన్న కైండ్ ఆఫ్ విషయం కూడా మనకి చూసిన వాళ్ళకి తెలుసు. చూడని వాళ్ళు ఆల్రెడీ మీమ్స్ అవి ఇవి చూసి పార్ట్ 2 దేనికి సంబంధించింది అనేది తెలుసుకొనే ఉండుంటారు. కానీ మనం పార్ట్ 1 చూసేటప్పుడు సీజ్ ఫైర్ అసలు ఏంట్రా బాబు, ఈ గ్యాప్స్ ఏంటి, క్వశ్చన్ మార్క్స్ ఏంటి, వీటన్నిటిని అసలు ఏం చెయ్యబోతున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, అసలు ఇక్కడ ఒక ఓపెన్ క్వశ్చన్ ఉంది కదా, దీనికి ఆన్సర్ ఎలా ఇవ్వబోతున్నారు అనే కైండ్ ఆఫ్ ఐటమ్స్ చాలానే ఉన్నాయి ఈ సినిమా చూస్తున్నంతసేపు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో ఆ లిస్ట్లోంచి నేను అబ్జర్వ్ చేసి నోటీస్ చేసిన అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ విచ్ విల్ బీ ఆన్సర్డ్ ఇన్ పార్ట్ 2, ఆ క్వశ్చన్స్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడదలుచుకున్నాను అనమాట. నేను మాట్లాడిన క్వశ్చన్స్ తర్వాత, నేను పాయింట్అవుట్ చేసి అబ్జర్వ్ చేసిన క్వశ్చన్స్ తర్వాత, వాటిల్లో ఏవైనా క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినవి నేను కనుక మిస్ అయ్యి ఉండుంటే ఆ క్వశ్చన్స్ కూడా కింద మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నేను ఇప్పుడు పాయింట్అవుట్ చేసి అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు ఏమైనా తెలిసినా, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, ఆ కనెక్షన్ ఎలా పెట్టబోతున్నారు అని మీరు ఇమాజిన్ చేసుకొని అనుకున్నా, మీకు కొంచెం టైం ఉంటే ఆ ఆన్సర్స్, ఆ ఇమాజినేషన్ ఫ్యాక్టర్ కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా 'సలార్'ని లీనియర్ ఆర్డర్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం చూసేటప్పుడు మనకు వచ్చే క్వశ్చన్స్ ఏమిటి అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే, ఒక 7 years గ్యాప్ పెట్టాడు మన ప్రశాంత్ నీల్ కావాలనే. ఎందుకు అనేది, ఆ 7 yearsలో అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు ఆ 7 yearsలో కాన్సర్ ఏరియాలో అసలు మన ప్రభాస్ ఏం చెయ్యబోతున్నాడు అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట. అసలు శృతి హాసన్ ఫాదర్ క్యారెక్టర్కి శ్రియారెడ్డికి ఆ మధ్యలో ఉన్న ఆ క్లాష్ ఏమిటి, అసలు ఎందుకు ఈయనని శ్రియారెడ్డి అండ్ గ్యాంగ్ వెతకడానికి ట్రై చేస్తున్నారు, అసలు ఏం జరిగింది అనేది కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మన ఈశ్వరీరావు మన ప్రభాస్ని ఎందుకు ఆపుతున్నారు, అసలు వాట్ ఈస్ దట్ బిగ్గెస్ట్ రీజన్, ఎందుకు ఆమె మన ప్రభాస్ కత్తి పట్టుకున్నప్పుడల్లా అంత షేక్ అయిపోయి అంత షివర్ అయిపోతున్నారు, అండ్ ప్రభాస్ ఎందుకు కంట్రోల్ అవుతున్నాడు మన మదర్ చెప్పిన మాట విని అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే ఫస్ట్ హాఫ్లో మనం ఈ సినిమా చూసేటప్పుడు మనకి కలిగే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. అండ్ ఇంకా మన స్టాంప్ గురించి మాట్లాడితే, ఆ స్టాంప్ ఎప్పుడు మన ప్రభాస్ క్రియేట్ చేశాడు, ఆ స్టాంప్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి, ఆ స్టాంప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ స్టాంప్కి ఉన్న నిబంధనలు ఏమిటి, నియమాలు ఏమిటి, అసలు అవి ఎక్కడ రాశారు, ఎందుకు రాశారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అలా మన సెకండ్ పార్ట్లో ఆన్సర్ చేసే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. అండ్ మన సెకండ్ హాఫ్ ఆఫ్ ఫస్ట్ పార్ట్లోకి వెళ్తే ద వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ సినిమాని ఎండ్ చేసిన తరువాత సీజ్ ఫైర్ నిబంధనని ఎత్తేసారు కాబట్టి, ఓటింగ్ ఎత్తేయడానికే వచ్చింది కాబట్టి, అసలు వార్ ఏ రేంజ్లో చూపించబోతున్నారు మన ప్రశాంత్ నీల్ గారు. అండ్ ఇక్కడ ఆ వార్లో మన పృథ్వీరాజ్ని గెలిపించబోతున్నారు అనేది మనకి గెస్ చేసే విషయమే. ఎందుకంటే పృథ్వీరాజ్ ఆల్రెడీ థ్రోన్లోనే కూర్చొని ఉంటాడు మన ఇంటర్వెల్ బ్యాంగ్ పడేటప్పుడు. సో పృథ్వీరాజ్ ఆల్రెడీ ఆ వార్ గెలిచాడు, మన ప్రభాస్ పృథ్వీరాజ్ని ఆ వార్ గెలిపించాడు. కాకపోతే ఎలా గెలిచారు, ఏం జరిగింది అక్కడ అనేది మనం వేచి చూడాలి. జగపతి బాబు అండ్ రిమైనింగ్ ఆ ట్రైబ్స్, ఆ క్లాన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ ఏరియాలో కాన్సర్లో వాళ్ళందరూ ఏమయ్యారు, వాళ్ళందరినీ ఎలా చూపించబోతున్నారు సెకండ్ పార్ట్లో అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ క్రక్స్ పాయింట్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఏమిటి అంటే, సౌర్యాంగాస్ యాక్చువల్గా కాన్సర్ కుర్చీని కంప్లీట్గా తగలబెట్టడానికి రెడీగా ఉన్నారు అని మనకు తెలుసు. అండ్ సౌర్యాంగాస్లో మన ప్రభాస్ ఒక ఇంపార్టెంట్ మెంబరు అని కూడా మనకి చాలా క్లియర్గా చూపించారు. సో ప్రభాస్ సౌర్యాంగా అని చెప్పి జగపతి బాబుకు తెలుసు, శ్రియారెడ్డికి తెలుసు,
మన బాబీ సింహాకి తెలుసు అండ్ సౌర్యాంగ్యాస్ అందరికీ కూడా తెలుసు. కానీ ఆ విషయం ప్రభాస్కి తెలుసా తెలీదా అనేది ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఒకవేళ తెలిసుంటే తెలిసే తను కాన్సర్కి వచ్చాడా ఫ్రెండ్కి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, ఒకవేళ తెలియకుండా ఉంటే ఈ 7 ఇయర్స్లో జరిగే ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ మిత్రులిద్దరూ శత్రువులుగా మారే ఆ రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ దీనివల్లే అవుతుందా? ఎందుకంటే సౌర్యాంగ లీడర్ మన ప్రభాస్ అన్నట్టు లాస్ట్లో మనకి రివీల్ చేసి చూపించారు కాబట్టి. అండ్ పృథ్వీరాజ్కి కూడా మన ప్రభాస్ శౌర్యాంగ అని తెలుసు. కానీ మరి తెలిసే మన శౌర్యాంగ అయిన ప్రభాస్ని కాన్సర్లోకి ఎందుకు తీసుకొచ్చాడు, మరి తీసుకొచ్చిన తర్వాత మరి ఆ సీక్రెట్ని తనకి రివీల్ చేద్దాం అనుకున్నాడా లేదా అనేది కూడా ఒక మంచి క్వశ్చన్ మార్క్. అండ్ శౌర్యాంగ మన ప్రభాస్ ఫాదర్ లాగా యాక్ట్ చేసిన క్యారెక్టర్ అసలు పెడతాడా ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్లో? ఒకవేళ పెడితే ఎవరిని పెట్టబోతున్నాడు, మనం ఇంకొక ప్రభాస్ని ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా అక్కడ అనేది కూడా ఒక మంచి క్వశ్చన్ మార్క్ మనకి ఈ క్లిఫ్ హ్యాంగర్ క్లైమాక్స్లో మనకి లాస్ట్లో ఇచ్చాడనమాట ప్రశాంత్ నీల్. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏమిటంటే అసలు కాన్సర్ ఏరియా నుంచి మన ప్రభాస్ బయటికి ఎందుకు వస్తున్నాడు, అండ్ శ్రియారెడ్డి ప్రభాస్ని వెతకడానికి ఎందుకు అంత తహతహలాడుతుంది, అంత కసి ఏమిటి, నాకు కావాలి కావాలి అనేంత రీజన్ అక్కడ ఎందుకు పెట్టుకున్నారు, అండ్ ప్రభాస్ అలా అజ్ఞాతంలో ఉన్నాడు, ప్రభాస్ని వెతుకుతున్నారు వీళ్ళందరూ అని మన పృథ్వీరాజ్కి తెలుసా, లేకపోతే పృథ్వీరాజ్ కంప్లీట్గా ప్రభాస్ని మర్చిపోయి ప్రభాస్ని వదిలేసి తను కాన్సర్ని రూల్ చేస్తున్నాడా, అండ్ ప్రభాస్ కాన్సర్ నుంచి అసలు బయటికి ఎందుకు వచ్చాడు, ఏదో ఒక పెద్ద రీజన్ ఉంటే కానీ ప్రభాస్ కాన్సర్ నుంచి బయటికి రాడు, సో ఎందుకు వచ్చాడు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద ఐసింగ్ ఆన్ ద కేక్ క్వశ్చన్ మార్క్ ఏమిటంటే వరద దేవాని సలార్ అని చెప్పి ఎప్పుడు అనౌన్స్ చేస్తాడు, ఆ అనౌన్స్మెంట్ ఎలా చూపించబోతున్నాడు మన ప్రశాంత్ నీల్. అండ్ సెకండ్ పార్ట్లో ఈ ఎంటైర్ క్యారెక్టర్స్ని కాన్సర్లో జరిగే ఆ 7 ఇయర్స్లో జరిగే స్టోరీని మన ముందుకి ఎలా తీసుకురాబోతున్నాడు, ఆ రీజన్ని ఎంత స్ట్రాంగ్గా చూపించబోతున్నాడు, అండ్ ప్రభాస్ క్యారెక్టర్కి అసలు కాన్సర్లో ఇంకా ఏమేమి చెయ్యబోతున్నాడు, ఎందుకంటే సెకండ్ పార్ట్ మెయిన్గా కాన్సర్ లోపలే జరిగే కైండ్ ఆఫ్ పార్టే ఎక్కువగా ఉంటుందేమో అనేది నా గెస్ అనమాట. సో ఈ క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ మీకేమైనా ఆన్సర్స్ ఉంటే ఆ ఆన్సర్స్ కింద మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నేనేమైనా మిస్ అయిన క్వశ్చన్స్ మీకేమైనా వచ్చుంటే అవి కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో నేను చెప్పిన క్వశ్చన్లు ఏమైనా ఇర్రిలవెంట్, ఇదేమి క్వశ్చన్ రా బాబు అసలు ఇలాంటి క్వశ్చన్ మాకు రాలేదు అంటే ఆ క్వశ్చన్ కూడా పాయింట్అవుట్ చేయండి. ఎందుకంటే నేను ఒకసారి ఆలోచిస్తాను దీనికి నిజంగానే ఇది ఇర్రిలవెంటా, అవునా, అసలు ఈ క్వశ్చన్ నాన్ ఎగ్జిస్టింగ్ క్వశ్చనా అనేది నాకు కూడా తెలుస్తుంది అనమాట. సో అదనమాట సంగతి గైస్, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ విచ్ విల్ క్రియేట్ సమ్ ఇంట్రెస్ట్ ఫర్ అస్ టు గో అండ్ వాచ్ సలార్ సెకండ్ పార్ట్ శౌర్యాంగ పర్వం. సో అదనమాట. సో శౌర్యాంగ పర్వానికి ఇంకా లీడ్ చేసే క్వశ్చన్స్ మీరేమనుకుంటున్నారు, ఇంకా ఏమైనా ఉన్నాయా, మీకు ఏమైనా ఉంటే తెలిస్తే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అదనమాట సంగతి గైస్, ఐఎమ్ కమింగ్ అప్ విత్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో ఫ్రమ్ సలార్. సో ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ subscribe to Cinema Picha and don't forget to follow us on Instagram. Thank you.